సో గ్రోత్ ప్రాసెసెస్ లైక్ గ్రోత్ ఆఫ్ హెయిర్ కావచ్చు, హ్యూమన్ గ్రోత్ కావచ్చు, ఇదంతా కూడా. ఈక్విలిబ్రియం స్టేట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నారు, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నారు, యు ఆర్ యూజింగ్ స్టెప్స్. సో స్టెప్ బై స్టెప్ యు ఆర్ ఇంక్రీజింగ్ యువర్ లెవెల్. సో దట్ ఈస్ ఈక్విలిబ్రియం స్టేట్స్ అనమాట. సో ఎగ్జాంపుల్ ఆఫ్ రివర్సిబుల్ ప్రాసెసెస్. సో రివర్సిబుల్ ప్రాసెసెస్ ఆర్ మోస్ట్ ఎఫిషియంట్ ప్రాసెస్ అని అన్నాను. వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఇస్ ఐజోథర్మల్ సిస్టమ్స్ అనమాట. ఐజోథర్మల్ ప్రాసెస్. ఐజోథర్మల్ ప్రాసెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ దిస్ ఎగ్జాంపుల్, వాటర్ అపాన్ ఫ్రీజింగ్ బికమ్స్ ఐస్. Ice you can melt and you can bring it back to water. This is one example of reversible process. Example of irreversible process. For example, ఆమ్లెట్. ఒకసారి ఆమ్లెట్ చేసిన తర్వాత తిరిగి దాని గుడ్డును తయారు చేయాలి. ఆమ్లెట్ వేసినామంటే అది పోయినట్టే. సో దట్ ఈస్ అన్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. నౌ వీ విల్ డిస్కస్ అబౌట్ వేరియస్ టైప్స్ ఆఫ్ థర్మోడైనమిక్ ప్రాసెసెస్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థర్మోడైనమిక్ ప్రాసెసెస్ ఉంటాయి. మీకు చెప్పాను ప్రాసెస్ అంటే ఏంది, ఒక ఇనిషియల్ స్టేట్ నుంచి ఫైనల్ స్టేట్ చేంజ్ చేసే పాత్నే ప్రాసెస్ అని అంటారు. ఆ ప్రాసెస్లో ఏ పారామీటర్స్ ఏ విధంగా చేంజ్ అవుతాయనే దాన్ని బట్టి, అంటే ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్ అనే దాన్ని బట్టి మనకి డిఫరెంట్ వేరియస్ టైప్స్ ఆఫ్ ప్రాసెసెస్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ ఐజోబారిక్ ఆర్ ఐజోపిస్టిక్ ప్రాసెస్. ఐజోబార్ అంటే ఐసో కాన్స్టెంట్, బార్ అంటే ప్రెషర్. సో కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో మనకి ప్రెషర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ప్రెషర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు మిగిలిన వేరియబుల్స్ ఏంటి, వాల్యూమ్ అండ్ టెంపరేచర్. సో వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. సో ఈ ప్రాసెస్ మనకి ఏ లా ద్వారా వస్తుందనంటే చార్ల్స్ లా ద్వారా వస్తుందన్నమాట. చార్లెస్ లా ద్వారా వస్తుందన్నమాట. సో మీరు ఇక్కడ ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చార్ల్స్ లా పర్టైన్స్ టు ఐజోబారిక్ ప్రాసెస్ ఆర్ కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్. V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T. V ఈజ్ వాల్యూమ్, T ఈజ్ టెంపరేచర్. టెంపరేచర్ పెరిగితే వాల్యూమ్ పెరుగుతుంది. సో ఈ ఐజోబారిక్ ప్రాసెస్ మీద డిపెండ్ అయ్యి నడిచేటువంటి కొన్ని ఫ్యూయల్ సైకిల్స్ ఉంటాయి. బెరిటాన్ సైకిల్, ర్యాంకిన్ సైకిల్, డీజిల్ సైకిల్స్. దీస్ ఆల్ ఆర్ డెల్ట్ విత్ ఐజోబారిక్ ఆర్ చార్ల్స్ లా. నెక్స్ట్ ఇవన్నీ కూడా బిట్స్ రాసుకోండి, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ఈజ్ ఐజోకోరిక్ ఆర్ ఐజో వాల్యూమెట్రిక్ ప్రాసెస్ ఆర్ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్. ఇట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ అ రిజిడ్ సిస్టమ్. ఇన్ని పేర్లు ఉన్నాయి చూడండి, ఐజోకోరిక్, కాన్స్టెంట్ వాల్యూమ్ ఆర్ ఐజో వాల్యూమ్, ఐజో వాల్యూమెట్రిక్ ప్రాసెస్, కాన్స్టెంట్ వాల్యూమ్ ఆర్ రిజిడ్ సిస్టమ్, బికాస్ వాల్యూమ్ ఈజ్ కాన్స్టెంట్. సో ఈ పర్టికులర్ సిస్టంలో విచ్ లా ఈజ్ ఇన్వాల్వ్డ్? గే-లూసాక్ లా. ఓకే, గే-లూసాక్ లా ద్వారా ఇది డిఫైన్ చేయబడుతుంది. వాల్యూమ్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఏముంది, ప్రెషర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. ప్రెషర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. సో ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై అ స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు వై యాక్సిస్ ఆన్ అ పీవీ ప్లేన్. అర్థమైందా? చూడండి, ఇది ఇనిషియల్ స్టేట్, ఇది ఫైనల్ స్టేట్. ఇది ఇనిషియల్ స్టేట్, ఇది ఫైనల్ స్టేట్. ఇనిషియల్ స్టేట్లో ఏ వాల్యూమ్ ఉన్నదో ఫైనల్ స్టేట్ కూడా సేమ్ వాల్యూమ్, ఓన్లీ ప్రెషర్ చేంజెస్ అనమాట. వాల్యూమ్ ఈజ్ కాన్స్టెంట్. నెక్స్ట్ వన్ ఈస్ ఐజోథర్మల్ ప్రాసెస్. టెంపరేచర్ కాన్స్టెంట్. ఇట్ ఈస్ గివెన్ బై బోయిలీస్ లా. అండ్ బోయిలీస్ లాలో టెంపరేచర్ కాన్స్టెంట్ అని అన్నాం ఐజోథర్మల్ ప్రాసెస్. వెన్ టెంపరేచర్ ఈస్ కాన్స్టెంట్, ప్రెషర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. దిస్ ఈస్ ద రిలేషన్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద ప్రెషర్ అండ్ వాల్యూమ్. Okay, so we can write PV is equal to constant. That means the product of pressure and volume is constant. Now when you take curve of this particular equation, ఈ PV, ఈ కర్వ్ యొక్క ఈక్వేషన్, ఈ PV రిలేషన్లో యూ విల్ గెట్ అ రెక్టాంగులర్ హైపర్బోలా షేప్ కర్వ్ వస్తుంది. అవును కదా, రెండింటిని మల్టిప్లై చేస్తే. హెన్స్ ఐజోథర్మల్ ప్రాసెస్ ఆల్సో కాల్డ్ యాజ్ హైపర్బోలిక్ ప్రాసెస్. ఇది బిట్. ఓకే, ఐజోథర్మల్ ప్రాసెస్ ఆల్సో కాల్డ్ యాజ్ హైపర్బోలిక్ ప్రాసెస్ బికాస్ ఆఫ్ ద షేప్ ఆఫ్ ద పీవీ కర్వ్. అది కూడా అడతాడు, పీవీ కర్వ్ షేప్ ఏమై ఉంటుంది. వాట్ ఈస్ ద పీవీ కర్వ్ షేప్ ఇన్ ఐజోకోరిక్ ప్రాసెస్? స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు వై యాక్సిస్. వాట్ ఈస్ ది పీవీ కర్వ్ ఫర్ దిస్? ఇది వి, ఇది పి. స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. కాన్స్టెంట్ ప్రెషర్ కదా, ఓన్లీ వాల్యూమ్ విల్ చేంజ్. షేప్ ఆఫ్ ద కర్వ్ ఆల్సో ఈజీ మ్యాటర్స్. Next, adiabatic process. Adiabatic process is a process where there is no heat transfer but work happens. Heat transfer ఉండదు, but work will happen in the system. So ఇందులో కూడా we will be mainly dealing about reversible adiabatic processes or isentropic process అని కూడా అంటారు. So for adiabatic processes,
the curve equation PV relation is given like this. PV gamma to the power of gamma is equal to constant, where this gamma is called as adiabatic index. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత పాలిట్రోపిక్ ప్రాసెస్ అని ఉంటుంది. పాలిట్రోపిక్ ప్రాసెస్ PV to the power of n, where n is polytropic index. Naturally, for all processes, the value of n varies from 1 to gamma. If n is equal to 1, n is equal to 1 అంటే PV is constant, that is isothermal process. అంతే కదా. సపోజ్ ఇఫ్ n is equal to gamma, PV gamma అంటే ఇది ఏంటిది, ఇది అడియాబాటిక్. అండ్ పాలిట్రోపిక్ ప్రాసెస్ అంటే ఐజోథర్మల్కి అడియాబాటిక్ మధ్యలో ఉంటుంది. పాలిట్రోపిక్ స్లోప్ ఆఫ్ అన్ ఐజోథర్మల్ అండ్ అడియాబాటిక్ కర్వ్ ఆన్ PV డయాగ్రామ్. ఓకే, సో ఈ రెండింటి స్లోప్ కావాలి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ చెప్పాను, ఐజోథర్మల్ అంటే ఇట్ ఈస్ లైక్ దిస్, అడియాబాటిక్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద పవర్ వాల్యూ గామా, సమ్వేర్ లైక్ దిస్. స్లోప్ కావాలంటే ఏంది, డిఫరెన్షియేషన్ ఆఫ్ y బై డిఫరెన్షియేషన్ ఆఫ్ x. ఇక y యాక్సిస్ మీద p, x యాక్సిస్ మీద v. సో స్లోప్ ఆఫ్ దిస్ ఇస్ ఫర్ స్లోప్ ఆఫ్ ఐజోథర్మల్ where temperature is constant. Okay, so dp by dv is equal to minus of p by v. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ బిట్స్లో అడుగుతారు డైరెక్ట్గా. వెరాస్ ఫర్ అడియాబాటిక్ ఇట్ ఈస్ మైనస్ ఆఫ్ గామా టైమ్స్ ఆఫ్ p by v. అర్థమైందా? దిస్ ఈస్ ద స్లోప్. సో రిప్రజెంటేషన్ ఆఫ్ వేరియస్ ప్రాసెసెస్ ఆన్ PV డయాగ్రామ్. కామన్ ఈక్వేషన్ ఇదే, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. PV పవర్ k ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, ఆ k వాల్యూని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ k ఈజ్ ఈక్వల్ టు 0, k 0 పెట్టేస్తే ఈ v పార్ట్ 1 అయిపోతుంది, p ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, ఐజోబారిక్ ప్రాసెస్ అయిపోతుంది. సపోజ్ k ఈక్వల్ టు 1, ఇది ఆల్రెడీ తెలుసు, థర్మల్ అని చెప్పాము. k ఈక్వల్ టు గామా అడియాబాటిక్ ఆల్రెడీ నో. k ఈక్వల్ టు n, ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ పాలిట్రోపిక్. సపోజ్ k n పెట్టామనుకుంటా, అంటే ఈ v పవర్ ఏదైతే ఉందో ఆ పవర్ని ఇన్ఫినైట్ పెడితే ఐజోకోరిక్. ఐజోకోరిక్ అంటే వాల్యూమ్ కాన్స్టెంట్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి ప్రాసెస్లు 2 రకాలు ఉంటాయి, ఇంకొక టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్. వన్ ఈజ్ కంప్రెషన్ ప్రాసెస్, అదర్ వన్ ఈజ్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్. కంప్రెషన్, ఎక్స్పాన్షన్. కంప్రెషన్కి ఎక్స్పాన్షన్ని ఎలా డిఫైన్ చేయాలంటే, కంప్రెస్, వెన్ యూఆర్ కంప్రెసింగ్ ఎనీథింగ్, ఒక గ్యాస్ కానీ ఏది, ఏమవుతుంది, కంప్రెషన్ లీడ్స్ టు రిడక్షన్ ఇన్ వాల్యూమ్. వెరాజ్ ఎక్స్పాన్షన్, యూఆర్ టెలింగ్ ఎక్స్పాన్షన్ అంటే వాల్యూమ్ ఈజ్ ఇంక్రీజింగ్. ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాస్, వాల్యూమ్ ఈజ్ ఇంక్రీజింగ్. కంప్రెషన్ ఆఫ్ గ్యాస్, వాల్యూమ్ ఈజ్ డిక్రీజింగ్. సో ఒక గ్యాస్ని కానీ ఒక సిస్టమ్ని కానీ కంప్రెస్ చేయాలంటే ఎనర్జీ మనం సప్లై చేయాలా, దాని లోపలనే ఎనర్జీతో కంప్రెస్ అవుతుందా? డెఫినెట్లీ యూ హ్యావ్ టు కంప్రెస్. ఓకే, యూ హ్యావ్ టు డూ వర్క్ ఆన్ ద సిస్టమ్ టు కంప్రెస్ ఇట్. వెరాస్ ఒక సిస్టమ్ని ఎక్స్పాండ్ చేయాలంటే యూ లీవ్ ఇట్ ఫ్రీ, ఇట్ విల్ డూ వర్క్ ఆన్ ఇట్స్ ఓన్. ఎక్స్పాన్షన్ అంటే అదే కదా. సో వెన్ యూ ఆర్ డూయింగ్ అ ప్రాసెస్ ఆఫ్ కంప్రెషన్, టు డూ కంప్రెషన్ యూ హ్యావ్ టు సప్లై ఎనర్జీ. ఎనర్జీ హ్యాస్ టు బి సప్లైడ్, అంటే యూ హ్యావ్ టు డూ వర్క్ ఆన్ ద సిస్టమ్. దట్ మీన్స్ వర్క్ ఈజ్ నెగటివ్. అర్థమవుతుందా? కంప్రెషన్ ప్రాసెస్లో ద వాల్యూ ఆఫ్ వర్క్ ఈజ్ నెగటివ్, వెరాస్ ఫర్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ వర్క్ ఈజ్ పాజిటివ్, బికాస్ వర్క్ ఈజ్ డన్ బై ద సిస్టమ్ ఆన్ ది సరౌండింగ్స్ ఇన్ ఎక్స్పాన్షన్. సో PV డయాగ్రామ్లో కూడా ఐజోబారిక్, ఐసోకోరిక్ ఏవైతే ప్రాసెస్ ఉన్నాయో PV బేస్డ్ ప్రాసెస్లు, దే కెన్ బి ఎక్స్పాన్షన్ ఆర్ కంప్రెషన్ టైప్. సో యూ హ్యావ్ కర్వ్స్ ఫర్ ఎక్స్పాన్షన్ అండ్ కంప్రెషన్ ప్రాసెస్ బోత్. కంప్రెషన్లో యూ సీ ది కర్వ్ స్టార్ట్స్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ వెళ్తూ ఉన్నది కర్వ్ అనేది, రైట్ టు లెఫ్ట్ ఈ విధంగా వెళ్తూ ఉంది. వేరాస్ ఇక్కడ చూడండి, ద కర్వ్ ఈజ్ గోయింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఏమవుతుంది, వాల్యూమ్ ఇంక్రీజెస్. అండర్స్టూడ్? దిస్ ఇస్ వాల్యూమ్, దిస్ ఇస్ ప్రెషర్ కదా, వాల్యూమ్ ఇంక్రీజెస్. అండ్ ది ఏరియా అండర్ ద PV కర్వ్ ఈజ్ ది అమౌంట్ ఆఫ్ వర్క్ బేసికలీ. అయితే నౌ టెల్ మీ, ఇన్ కంప్రెషన్ ప్రాసెస్ విచ్ ప్రాసెస్ రిక్వైర్స్ మోర్ ఎనర్జీ? ఇప్పుడు k ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇదేం ప్రాసెస్, ఇది ఐజోబారిక్. అదే ఐజోబారిక్. k ఈక్వల్ టు 1 అంటే ఇది ఐజోథర్మల్, ఇది పాలిట్రోపిక్. k ఈక్వల్ టు గామా అంటే ఇది అడియాబాటిక్.
K ఈక్వల్ టు ఇన్ఫినిటీ అంటే ఐసోకోరిక్. ఇక్కడ ఉన్నట్టు అన్ని ప్రాసెస్లో ఏ ప్రాసెస్ యూ థింక్ పీవీ ఏరియా ఈజ్ మోర్ ఇన్ ఐసోకోరిక్, లెస్ ఇన్ ఐసోబారిక్. సో అండ్ ఆల్సో ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇఫ్ ద వాల్యూ ఆఫ్ ఇంక్రీజింగ్ ఎన్ ఈజ్ ఇంక్రీజెస్, వర్క్ రిక్వైర్డ్, ఎనర్జీ రిక్వైర్డ్ ఆల్సో ఇంక్రీజింగ్ కదా. ఐసోబారిక్ అంటే ఐసోకోరిక్ ఈస్ టేకింగ్ మోర్ ఎనర్జీ, మోర్ వర్క్ ఈస్ డన్ బికాస్ ఏరియా అండర్ ద పీవీ ఈజ్ మోర్, ఏరియా అండర్ ద పీవీ ఈజ్ మోర్. సో ఐసోబారిక్ అంటే ఐసోథర్మల్ ఎక్కువ కంప్రెషన్ అవసరం పడుతుంది, ఎక్కువ వర్క్ అవసరం. పాలిట్రోపిక్ మ్యాక్సిమం ఫర్ ఐసోకోరిక్. అర్థమవుతుంది కదా. సో ఇన్ కంప్రెషన్ ప్రాసెస్ ఐసోబారిక్ నీడ్స్ లీస్ట్ ఇన్పుట్ ఎనర్జీ ఆర్ ఇన్పుట్ వర్క్. ఐసోకోరిక్ needs maximum input energy or input work to compress. Expansion process లో చూడండి, as the value of n is increasing, here we represent as WOP, output. ఎందుకంటే expansion system will do the work outside, will give out work కదా. as the value of n is increasing, the work output is decreasing. ఏరియా తగ్గుతూ ఉంది కదా చూడండి. సో ఇక్కడ K ఈజ్ ఈక్వల్ టు 0 అంటే దిస్ ఇస్ ఐసోబారిక్, దిస్ ఇస్ ఐసోకోరిక్. ఇక్కడ రివర్స్ అవుతుంది అనమాట. మ్యాక్సిమం వర్క్ అవుట్పుట్ ఈజ్ అబ్టైన్డ్ ఐసోబారిక్ ఇన్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్. మినిమం అవుట్పుట్ is obtained in isochoric. Okay.